కంగ్రాచులేషన్స్ Thank విక్కీ, you. 1 million in Instagram. లిఖిత, ఇన్స్టాగ్రామ్ లో 1 year లో 1 million ఫాలోవర్స్ రావడం చాలా రేరే అండ్ చాలా లక్కీ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ లిక్కీ. ఒక్క నిమిషం. అమ్మ కాల్ చేస్తుంది, ఏం మాట్లాడకండి. అబ్బాయితో జాగ్రత్తగా మాట్లాడవే. అమ్మా, నాకు తెలుసులే అమ్మా, నేను జాగ్రత్తగానే హ్యాండిల్ చేస్తాను. అమ్మా ఒక్క నిమిషం, అతనే కాల్ చేస్తున్నాడు, నేను సరే సరే మాట్లాడతాను. మరి బాయ్. బాయ్. హలో, ఓకే, మీరు మాల్ దగ్గరికి రీచ్ అయిపోయారా? 3rd floorలో ప్రైమ్ రోజ్ రెస్టారెంట్స్ అని ఉంటుంది చూడండి, అక్కడికి వచ్చేసేయండి. యా, సీ యూ. సారీ, కొంచెం పార్టీ ఉన్నింది, అందుకే లేట్ అయింది. అవును, మీరు జస్ట్ నా ఒక్క ఫోటో చూసి పెళ్ళికి ఓకే చెప్పేశారంట, ఏంటంత ధైర్యం? ధైర్యం ఏం కాదండి, అమ్మ మీద ఉన్న నమ్మకం అంతే. ఒక అమ్మగా కొడుక్కి ఎలాంటి భార్య కావాలో తనకి బాగా తెలుసు. అలాగే ఒక అబ్బాయిగా వచ్చిన అమ్మాయిని అమ్మలు ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. సో కలవడం నెససరీ అనిపించలేదు. ఇన్ కేస్ పెళ్ళైన తర్వాత నేను పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించకపోతే? పర్ఫెక్ట్గా ఉండే పర్సన్సే పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటే ఈ లోకంలో 90% పెళ్ళిళ్ళు అవ్వండి. హియర్ నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ అర్థం చేసుకుంటూ వెళ్ళిపోవడమే మ్యారేజ్ అంటే. నైస్. ఇప్పుడు మీరు మీ గురించి చెప్పారు, నేను నా గురించి చెప్తాను. అయినా నా గురించి మీకు తెలిసే ఉంటుందనుకోండి, నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని. మీరు ఇన్ఫ్లుయెన్సరా? వాట్? నేను ఇన్ఫ్లుయెన్సర్ అని మీకు తెలీదా? నో. ఆర్ యూ సీరియస్? యా. ఓ మై గాడ్. మీరు అసలు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయరా? యూజ్ చేస్తాను, బట్ మీరెప్పుడు కనిపించలేదు నాకు. సీరియస్లీ? ఇట్స్ లవ్లీ లిఖిత. నాకు 1 million ఫాలోవర్స్. ఒకసారి మీ మొబైల్ ఇవ్వండి. ఇంకా నేను మీరు నా గురించి మొత్తం తెలుసుకొని వచ్చారనుకున్నా. సో ఐ హ్యావ్ టు టెల్ యూ ఫ్యూ థింగ్స్. నేను పెళ్ళాక కూడా ఇన్ఫ్లుయెన్సర్గానే కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే నాకు ఇండిపెండెంట్ ఉమెన్గా ఉండడం అంటేనే ఇష్టం. అండ్ మీరు నన్ను ఈ బట్టలు వేసుకోవాలి, ఆ బట్టలు వేసుకోవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని కంట్రోల్ చేయాలని చూస్తే మాత్రం అస్సలు నచ్చదు. ముందే చెప్పేస్తున్నా. ఇలాంటివి ఏమైనా ఉంటే ముందే చెప్పేయండి. అలా ఏం లేదండి. గర్ల్స్ ఇండిపెండెంట్ అండ్ స్ట్రాంగ్గా ఉంటేనే నాకు ఇష్టం. అండ్ ఇంక ఈ బట్టల విషయం అంటారా, మీరు కాన్ఫిడెంట్గా క్యారీ చేస్తానంటే నాకే ప్రాబ్లం లేదు. సో దెన్ ఐ ఫౌండ్ మై మ్యాచ్.